హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ షాన్ పలక్సా. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మా అక్షపాప కలదలు ఇరగొట్టేసింది. సో బేసిక్గా ఏమైందంట అనేది వీడియోలో మాట్లాడుకుందాం. చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు. సో ఎట్లా జరిగింది, వీళ్ళిద్దరు ఫుల్ గొడవ పడుతుంది సాయంత్రం నుంచి. ఇలా పంచాయతీ తీర్పాలా అదేందో చూద్దాం. వీడియో ఎండ్ వరకు చూడండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్. ఏమైంది అమ్మ ఎంతగానో పెట్టుకుంటాం ముఖం, కలద్దాలి కట్టింది కాక. నేనేం ఇరగొట్టలే, నేను యాక్టివిటీ నేను నీతో మాట్లాడుతున్నా. నీతో మాట్లాడుతున్నా, మూసుకో. మరి ఎవరి చేతులు నేను విరగొట్టకపోతే నేను ఇట్లా కావాలని ఇరగొట్టినా. నా వాల్యుబుల్ థింగ్ నేను ఎందుకు ఇరగొడతా? కొనిపించింది ఎవరు? నువ్వా కొనిపించింది? నువ్వా కొనిపించింది? మూసుకో. నీకు చెప్తున్నా, నేను నీకు చెప్తలే కదా. నాకు ఆల్రెడీ దెబ్బ తాకింది, నొప్పి వేసింది, కొట్టుకోకండి చెప్పేది. నేను చెప్పేది విన్నప్పుడు వినాలి కదా. ఆమె ఎందుకు ఇన్వాల్వ్ అవుతుంది? ఆమెకు చెప్తున్నా నేను. కరెక్టే సార్, పాపం ఫీల్ అయినట్టున్నారు. ఆగు, నీకు చెప్తలే. నీకు చెప్పినప్పుడు మాట్లాడు. నువ్వు మూసుకో. నేను యాక్టివిటీ పీరియడ్ వెళ్ళేటప్పుడు నేను జోబులో పెట్టుకొని జాగింగ్కి వెళ్తున్నా. జాగింగ్ వెళ్ళినప్పుడు అది పెట్టుకోమన్నా నేను చెప్పినా కూడా పాప దానికి నువ్వేం చెప్పలే, నాటకాలు పడకు. జాగింగ్ తర్వాత నేను ఎక్సర్సైజ్ చేసేటప్పుడు అది పడ్డదేమో, నేను చూసుకోలే. నేనెందుకు ఇరగొడతా చెప్పు? నా వాల్యుబుల్ థింగ్ చెప్పినప్పుడు వినాలి కదా. మరి బ్యాగ్ లో పెట్టుకోవచ్చు. అసలు నువ్వు నా క్లాస్ కే రా, వచ్చి చెప్పలే. కింద యాక్టివిటీ పీరియడ్ దగ్గర కింద వచ్చి బ్యాగ్స్ పెట్టడం. నా వెనకాల ఉంటావా నువ్వు? నీ పక్కన నా వెనకాల ఉంటావా నువ్వు? నేను చెప్పినా నా వెనకాల ఉంటావా? లేదు, చెప్పలే. చెప్పిన అబద్ధాలు అన్నావు. చంప వాళ్ళ కొడతా. చెప్పలే. చెప్పకుండా నువ్వేమన్నా సీసీటీవీ కెమెరాలో చూస్తున్నావా? చెప్పినా అని. అరే ఫస్ట్ స్టాండ్ ఆపండ్రా బాబు, జురాసిక్ పార్క్ లో డైనోసార్ లాగా వదులుతుండు. ఇప్పుడు యాక్టివిటీ పీరియడ్ లో ఆమె చెప్పిందో చెప్పలేదో పక్కన పెడితే నువ్వు ఎందుకు అది వేసుకొని ఉరకాలా జేబులా? నువ్వు కూడా చెప్పినావు కదా పప్ప, యాక్టివిటీ పీరియడ్ లో కింద పడుతుంది, స్పెట్స్ పెట్టుకోకు, ముంగట్ ఇట్లా పడుతుంది ఆమె. నీతో మాట్లాడతలేను నేను. నేను నీతో కూడా మాట్లాడతలేను, పప్పతో మాట్లాడుతున్నా. మధ్యలోకి వస్తున్నావు నువ్వెందుకు మధ్యలో? కలద్దాలు ఇరగొట్టింది, నువ్వు ఇరగొట్టుకొని ఇరగొట్టినా నేను మంచిగా మాట్లాడుతూ చెప్తున్నా. ఇట్ట తయారయ్యేనే మీరంతా సీరియల్ కిల్లర్స్ లాగా. ఇరగొట్టినా నేను. ఇప్పుడు నీ కలద్దాలు నీకే కదా ఇబ్బంది. మళ్ళీ నేను ఇరగొట్టినా ఇలా? ఇరగొట్టిన వంటలే. నా వాల్యుబుల్ థింగ్ నేనే కదా ప్రొటెక్ట్ చేసుకునేది. నేనే కావాలని ఇరగొడితే నాకే ఎట్లా యూజ్ ఉండదు కదా. నేనెందుకు ఇరగొడతా? నాది కరెక్టే కానీ ఇరిగింది కదా ఎండ్ ఆఫ్ ద డే. అది నువ్వు ఇరగొట్టినా అంటుంటే దానికి సొల్యూషన్ ఇస్తున్నా నేను. సొల్యూషన్ ఇస్తున్నావు కానీ సొల్యూషన్ ఎక్కడ? యాక్టివిటీకి వెళ్ళక ముందే అది బాక్స్ లో పెట్టుకొని బ్యాగ్ లో పెట్టాలా, అది సొల్యూషన్. నువ్వు ఎప్పుడన్నా బాక్స్ ఇచ్చినావా? నువ్వు నా బాక్స్ మెయింటైన్ చేసిన, నా బాక్స్ మెయింటైన్ చేసినాక నీ బ్యాగ్ లో తీసుకున్నావు. నాకేమైనా ఉందా పెట్టడానికి? నీతో మాట్లాడతలే, నీతో మాట్లాడతలే, ఆగు. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. చెప్తుంటా కూడా ఇట్లా చేసి నాకు చెప్పవాలి కూడా బుద్ధి అవుతుంది పాప. అందుకే కొట్టింది నేను స్కూల్లో. ఇవో చెప్పిందా కదా, కొట్టింది. అందుకనే. ఎవడు కొట్టమన్నాడు? నువ్వు కొట్టినా, ఒప్పుకుంటున్నా. ఎందుకు కొట్టినావు? మళ్ళా కొడతా స్కూల్లో, మళ్ళా కొడతా. నీకైతే బెల్ట్ తీసి అందరు చూసే వారికి చెప్తాడు. స్కూల్లో కూడా నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను. ఎందుకే అక్కని అట్లా డిస్రెస్పెక్ట్ చేసినట్టు? డిస్రెస్పెక్ట్ అనకు చెప్తున్నా. మళ్ళీ అక్కని అందరి ముంగట ఎదురు మాట్లాడడం అవసరం ఏముంది నీకు? ఆమె నన్ను
డిస్రెస్పెక్ట్ చేసింది పాపా. నీకెందుకు అట్లా అనిపించింది? నా ఫ్రెండ్స్ అందరి ముందు కొట్టింది. కలదాలు వస్తే మళ్ళీ కొట్టకి ఇరగొట్టేసి ఏం చేస్తారమ్మా? ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇట్టి అంటున్నావు ఏంట్రా? ఓవర్ యాక్షన్ నోర్మోయ్. ఇంకోసారి అక్క కొట్టే disrespect అవ్వడం కాదు కదా. నీతో మాట్లాడతలే, మూసుకో. మా అన్న నన్ను ఇంకోసారి నువ్వు అని ఎవరన్నావే? మరి ఎవరినన్నా నువ్వు ఏమంటున్నావు నీకే తెలియదు, మళ్ళీ నాతో మాట్లాడుతున్నావా నువ్వు? ఇంకొకసారి అని ఎవరినన్ను? ఇంకొకసారి పప్పతో అన్నా, నీతో కాదు. ఇంకొకసారి దాన్ని అన్నావు కాదు, ఇంకొకసారి నేను నా స్పెట్స్ ని ఇరగొట్టినా నాకు అని అన్నా. నేను అది ఫినిష్ అసలే. అవును నన్నమ్మా తప్పనన్నా. అన్ని ఒపీనియన్ నీకే పెట్టుకో, ఓకేనా? నీకే తెలియదు నువ్వేం మాట్లాడుతున్నావు. మళ్ళీ చదువుకొని ముఖం దానా నువ్వా నేనా? నువ్వే. ఎండ్ ఆఫ్ ద డే నువ్వు చేసిన ఘనకార్యానికి కలద్దాలు ఇరిగినాయి. నేను చేసిన ఘనకార్యం అని నాకు మరి ఘనకార్యం కాకపోతే నీతో మాట్లాడతలే. ఆగు, తప్పు నీదే. హలోడా తప్పు నీ పెట్టుకున్నా అరవకు. తప్పు నీది కూడా. డిస్రెస్పెక్ట్ చేసినట్టు కొట్టడం తప్పు. అది మనంతా ఇంటికి వచ్చిన పాప. మరి ఇగో నేను స్కూల్లో చెప్పినా కూడా దానికి పెద్ద తప్పు అని చెప్పేసి ఏంది తప్పేంది చెప్పింది. ఇరగొట్టినా వేసుకొని పోవద్దు యాక్టివిటీ గ్రౌండ్ లకి. అది ఇరగొట్టుకున్న తర్వాత నాకు చూపించింది. అంటే ఎందుకు అట్లా చూసినావు అంటే నా ఇష్టం, నా అద్దాలు అన్నాను. దానికి కోపం వచ్చి అంతగానం రేజ్ అయింది. అన్నలే చంప వల్ల కొడతా చెప్తున్నా, మూతి వల్ల కొడతా. నేను కూడా ఇట్లనే అన్నది, అందుకే కొట్టింది అక్కడ కూడా. అరుస్తున్నాడు భయ్యుడు, ఎదురు మాట్లాడుతున్నారు. పిచ్చిలేసిందా? నన్ను రెచ్చగొడుతుంది. ఏమని? క్రికెట్ బాల్తో కొట్టినట్టు కొడతా ఇట్లా చాలా. అది ఫుట్బాల్ కాదు, వాలీబాల్. అది కూడా తెలియదు నీకు, అది కూడా ప్లీజ్ మేనేజ్మెంట్ వద్దు. అక్ష వద్దు, అక్ష వద్దు. కాంప్రమైజ్. అక్ష కాదు, అక్ష ఎందుకు? మంచి ఏందా? చల్లబడ్డావా? మంచి ఏందా? చదువుకొని అసలు చదువుకోవే చదువుకోవు. మళ్ళీ మళ్ళీ నువ్వు నేను అన్నా నేను చదువుతలే అన్నా, నువ్వు చదువుతలే నన్ను గుర్తయిందే. నేనేమన్నా ఆలు కొట్టుకుంటారు మెంటరాడా? ఆలు కొట్టుకుంటారు, నన్ను ఎందుకు కలుస్తున్నా? వచ్చి ఫోటో పట్టింది ఇట్లా. సరే కానీ కొట్టుకోకూడదు. నా మీద అటాక్ చేస్తుంది. నేను అనేది ఏంటంటే కళ్ళద్దాలు ఇరగొట్టింది నువ్వు. ఇరగొట్టినా అన్నమాట, ఇంకోసారి అనకు అని చెప్తున్నా. నేను ఇరగొట్టలే కదా ఇట్లా. నీ వల్ల కళ్ళద్దాలు ఇరిగిపోయినాయి, ఓకేనా? నీ వల్ల నీ వల్లే. అవును, నా వల్లే. ఇంకా నెక్స్ట్ పాయింట్. సో అందుకనే అక్కకు కోపం వచ్చి మీకు ఆల్రెడీ వెళ్ళే ముందే నీకు చెప్పింది పోకు ఇరిగొట్టేస్తావు. అది పాయింట్. అన్ని తొప్పాసిగా అన్ని సుత్త పూరి డైలాగ్లు చెప్తారు చూడమే, అబద్ధాల పుట్ట. నీతో మాట్లాడతలే. నేను నీకు చెప్పిన పప్ప కూడా చెప్పిండు చెప్పాలో కొడుతుంది. పెట్స్ బ్యాగ్ లో పెట్టుకోమని. బాక్స్ ఇచ్చినావా నువ్వు? బాక్స్ చూపి. బ్యాగ్ లో పెట్టుకోవచ్చు కదా. రెండు బాక్సులు ఉండే, ఒకదాని తర్వాత ఒకటి ఏడమాయం చేసినావో తెలియదు. నాకు ఏమైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు తీసుకుపోతా, కానీ నేను అసలు స్పెక్స్ ఎక్కువ వాడా. ఆ బాక్స్ ని దానిలో పెట్టుకుంటావు, నీ దానిలో పెట్టుకుని దానిలో నీ స్పెక్స్ భద్రంగా పెట్టుకుంటావు. మరి నీ బాక్స్ ఏమైంది? నా బాక్స్ నీకు తెలవాలి పిచ్చి. అరే ఏంట్రా ఇది? రెండు ఆడ పెట్టి ఒకదాంతో ఒకటి వాడిగా ఇప్పుడు లాస్ట్ నన్నే బ్లేమ్ చేస్తున్నావు. ఓవరాక్షన్ చేయకు. నాది మిరిగినావు కదా ఇప్పుడు. కాదు పాప, కొత్తల స్పెట్స్ వచ్చిన కొత్తలా డబ్బాల తీసి పండుకునేటప్పుడు డబ్బాలనే పెట్టి మళ్ళీ క్లోజ్ చేసి మళ్ళీ పండుకునే దగ్గర నెత్తి దగ్గర పెట్టుకొని పండుకుంటున్నా, లేగానే మళ్ళీ పెట్టుకుంటుండే. ఇప్పుడు ఏమైందో యాక్టివిటీకి పోయేటప్పుడు కూడా స్పెట్స్ తీసి అట్లా పెట్టుకొని మరీ వస్తుంది. ఇప్పుడేమో దునియా మీద ఉన్న గీతలన్నీ దీని మీదనే ఉంటాయి. కళ్ళద్దాలు ఇరగొట్టేసినావు.
గ్యాప్ ఇవ్వరా, గ్యాప్ ఇవ్వు. ఆగో నీతో మాట్లాడతలే. నీతో ఎవరు మాట్లాడుతుండే? అగో నన్నే చూస్తుంది గుడ్డిది, గుడ్డిది నన్నే చూస్తుంది. నాతో మాట్లాడుతుంది. నన్నే చూసుకుంటా నీతో మాట్లాడతలే అని అంటుంటే గుడ్డి కాకుండా ఇంకేంది బాబా? నేను నీతో మాట్లాడట్లే. అన్నావు కదా గుడి. గుడ్డి నువ్వు సారీ పక్కకి చెప్ప, నా తప్పేం లేదు. కలద్దాలు కొట్టినందుకు ఓకే, అది నువ్వు వచ్చి నాకు చెప్తే అయిపోతుంది కానీ అందరి ముంగట కొట్టడం నీకు తప్పు పెట్టా. నేనేం కొట్టలే పాప. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె రేజ్ చేసిందే ఆమెది. నేను మంచిగా చెప్తుంటే అక్కకి అందరి మధ్యలో అది పుచ్చ అబద్ధం చెప్తున్నా, నిజంగా చెప్తున్నా. అది అబద్ధం, నిజంగా చెప్తున్నా. నీతో మాట్లాడతలే అమ్మా, నీతో మాట్లాడు. నువ్వు ఇటు చూడు, నా గురించి మాట్లాడుతున్నావు. నీతో మాట్లాడతలే కదా, నీ గురించి మాట్లాడుతున్నా, నీతో మాట్లాడట్లే. అందరి ముంగట అట్లా డిస్రెస్పెక్ట్ చేసి మాట్లాడినందుకే కొట్టాల్సి వచ్చింది అని అక్క అంటుంది. డిస్రెస్పెక్ట్ చెయ్యలే, తను నన్ను డిస్రెస్పెక్ట్ చేసింది. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. నువ్వు ఫీల్ అవుతున్నావు, ఆమె కూడా సేమ్ ఫీల్ అవుతుంది. ఎందుకు కొట్టింది మళ్ళీ? మరి నువ్వు ఇగో ఎందుకు కొట్టినావు మరి? ఇరగొట్టింది, కావాలని ఇరగొట్టినా. నీ వల్లనే జరిగింది. కానీ మా అన్న అయితే పొట్టు కొట్టేటోడు. నువ్వు నిన్ను కాబట్టి ఒక దెబ్బతో ఒక్కుంది. డబల్ 2 ఇస్తున్నాయి. ఒకతో తలకాయ కూర్చో పెడుతుండే. ఆ ఫుట్బాల్ తో నిన్ను పడేస్తుండే, అంటే చిట్కా. మాటలు చక్కగా నతిరా నా పో. నతి నువ్వు కదా. లా అంట, రా కూడా చిన్నప్పుడు ఇప్పుడు అంట లా 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 1+1 కానీ నిజం ఏంటంటే నువ్వు రారా రమ్మంటున్నాను అంటే రాలా రమ్మంటున్నాడు. అది అప్పుడు, ఇప్పుడు కాదు కదా. కుంటిది ఇట్లా నడుస్తుంది, ఇట్లా కూడా చెప్పేసి ఇగో నేను ఇక్కడ ఏమంటుందంటే నువ్వు దాన్ని అందరి ముంగట ఇన్సల్ట్ చేసి కొట్టడం అనేది ఇట్స్ నాట్ రైట్, ఇట్స్ నాట్ కరెక్ట్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు సపోర్ట్. అర్థమైందా? నువ్వు కూడా ఏంటంటే అందరి ముంగట ఎదురు మాట్లాడద్దు. అది మేము ఎదురు మాట్లాడలే, ఆమెనే స్టార్ట్ చేసింది ఫస్ట్. నా ఇష్టం నా అక్క కదా. అది కూడా ఆల్రెడీ కళ్ళద్దాలు ఇరిగినాయి అని ఫీలింగ్ ఉంటే నువ్వు మళ్ళీ అందరి ముంగట తిట్టినా అని ఫీలింగ్ ఉంటే ఫీల్ అవుతుంది మరి. సరే కాంప్రమైజ్గా వదిలేసి ఫ్రెండ్స్. ఇక ఇంకొకసారి అందరి ముంగట కొట్టకు నువ్వు. ఇప్పుడు నువ్వే సారి చెప్పాలా, ఎదురు మాట్లాడక నువ్వు. సరే కాల్మొకసారి చెప్పక్క. కాల్మొకి సారీ పెట్టమని నేను. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. సరే కంఫర్టబుల్గా కాళ్ళు మీ దగ్గర పెట్టుకోరు, నా దగ్గర వద్దు. కానీ సారీ చెప్తావా ఇక పోనీ. కానీ అక్క చెల్లెనే కదా నాన్న, అట్లా తప్పురా బేటా. డేట్ చేస్తుంది తల్లి, ఫీల్ అవుతుంది. అది వదిలేసి ఎందుకు రా నా ఏడో అదే కళ్ళద్దాలు ఇరిగిపోయినాయి కదా నీ వల్ల. కావాల్సుకొని చేయలే కానీ పొరపాటు అయినా కానీ అది నష్టమే జరిగింది కదా అనేది పాయింట్. సరే అబ్బా. సరే ఏమో బిచ్చపనికి బిస్కెట్ వేసినట్టే వేస్తున్నావు నువ్వైతే. చెప్పిందిలే సారీ అంట.
ఏంజిల్ ఏడుస్తుంది ఏంజిల్, నువ్వైతే ఇదే ఎప్పుడు ఏడిపిస్తావు దాన్ని, నువ్వైతే ఎన్నో. అచ్చా ఇట్లా ఇరిగిందా ఇది? ఇప్పుడు నీకు దెబ్బ తాకింది, కొడతా. హలో, సరే సారీ దా, పోనీలే నానా, పోనీలేదా. హ్యాండిల్ ఇరిగిపోయింది అక్ష, తొక్కినావు అది నీకెందుకే ఇంకా నేను చెప్పాను. అయితే ఫీల్ అవుతుంది ఏంజల్, దిస్ ఇస్ నాట్ కరెక్ట్ ఏంజల్, ఆమె ఫీల్ అవుతుంది. సారీ అంటే సరే అంటావు ఎందుకే? నేనేం చేయాలి? మంచిగా చెప్పు సారీ. అది ఫీల్ అయితే కాలు పెట్టు, కాలు మాకు సారీ చెప్పు. ఇందాకనే కాలు కడుక్కొని వచ్చా. కాలు కడుక్కొని వచ్చిందంట. హలో, మళ్ళా కడుక్కోమన్నా కాలు మొక్క కాలు కడుక్కొని వచ్చిందంట. కాస్తుంది. నేను గట్టిగా కొట్టలే, మర్చిపోయాను. సరేలే, స్లోగా కొట్టే స్టార్ట్ ఎందుకు ఏమవుతుంది. ఓకే కాంప్రమైజ్. ఇద్దరు సారీ అయిపోయింది, ఇద్దరు సారీ అయిపోయింది. సుత్తముత్తి అని ఏముంటది, ఏంటిదో అది తెలియదు నా తిమ్మకం. చదువుకోదు కాబట్టి తెలియదు. చదువుకోవడానికి అదే ఇన్స్టాగ్రామ్ బుక్ కాదు. అదే కాంప్రమైజ్ చేసేసిన మొత్తానికి అమ్మ లాస్ట్కి. హలో ఫ్రెండ్స్, ఓకేనా? సో కొత్తగా చూస్తున్నారంటే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్. మాది ఇది పంచాయతీ అన్నట్టు, పిల్లల గొడవకి తండ్రి పంచాయతీ పార్ట్ 4 ఇది. ఇట్లా గొడవలు జరుగుతూనే ఉంటాయి మా ఇంట్లో. సో కాకపోతే ఈ మధ్య కొంచెం స్ట్రాంగ్గా జరుగుతుంది, జర పెద్దగా అవుతుంది కదా, గట్టి కొట్టుకుంటున్నారు. జర అదే తగ్గించుకుంటే మంచిది. సరే చూద్దాం, మళ్ళీ ఒక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటికి టేక్ కేర్, బై బై, గుడ్ నైట్. పిల్లలకు అన్ని మాటలన్నీ అని సరే ఇక అది దోస్తాలా ఇక అనుకోరా మీరు. దానికి కనిపించదు అంటారా? దోస్తాన్లో మరి దానికి మాటలు రావని అంటారా? నేను నీతో మాట్లాడట్లే, మూసుకో. అదే బిడ్డ, నువ్వు ఎమోషనల్ ఎందుకు అయిపోతున్నావు అంతగానము? హలో, సరే సారీ బ్రో. చెప్పుతాడు కొట్టి సారీ అని చెప్తే నొప్పి పోతుందా? పోదు కానీ ఇక దాన్ని ఒక్కొక్కసారి నువ్వు ఎమోషనల్ అన్నావు అంటే మంచిగా ఉంటుంది. సీరియస్ చెప్తున్నా, అది అట్ట అవుతుంది. సరేదా, నువ్వు కూడా అన్నావు. సరే సారీ బేటా. ఇప్పుడు ఏం చేయాలి? సారీ చెప్తాను.